దానాలు ఏమి దానాలు, భూదానాలు, గోదానాలు, వజ్రాల కుండలాలు, రత్నాల ఉంగరాలు, సువర్ణ నాణ్యాలు, పట్టు పంచలు, పట్టు శాలువలు, చుట్టూ జరిడీలు. శాస్త్రి గారు, మన ప్రభువు 1000 ఏళ్ళు ఉత్తర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లవలెను. వెంకవదాములు గారు, మన రాజుగారు ఇలాగే 10 మంది కొడుకులను కంటే మనం బంగారు వాడులు కట్టమటయా? ఇంతకీ కుర్రవాణి నామకరణం ఏమని? నీకు బహుమతుల క్రమంలో మతిపోయిందో. ఈ కుర్రవాని పేరు మతిమంతుడు. పేరు బాగా కుదిరింది కదా. పేరుకేం నిక్షేపం వంటి పేరు. అయినను అలాంటి భోజనం మనం ఎరుగుమా? ఆ లడ్డూలేమి, ఆ పోలీలేమి, ఆ చిత్రాన్నములేమి, అబ్బబ్బబ్బబ్బా పంచుకుంటూనే నోరు ఊడిపోతుంటేను. శాస్త్రి గారు, ఇక రోజు మనకు అలాంటి భోజనమే లభిస్తుంది లేవయ్యా. ఎందుకంటే మన మహారాజు సంతానము కలిగిన సంతోషంలో ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ప్రతిరోజు ఒక్క అతిథికైనా భోజనం పెడక తాను భుజించను అన్న వ్రతములు చేపట్టినట్టు మనకి చెప్పినాడు కదా. ఇక ఆయనకు అతిథులకేమి కొరత, మనకు భోజనానికేమి కొరత? అవునవును, మహారాజులకు ధనవంతులకు ఇంతకంటే పుణ్యకార్యములు ఏముంటాయి?